ఇక మొదట్లో చుట్టూ ఉన్న జనాలు అందరూ చెక్ చేస్తూ ఉంటే కొందరు వచ్చిన వశీకర దగ్గర వస్తారు. చెక్ చేస్తే బొమ్మర్ది వశీకర తల కొప్పులో నుండి మిస్సింగ్ అయిన మెయిన్ ముక్క పుడక బయటపడుతూ ఉంటుంది. దొంగ దొరికిపోతుంది అని జనాలు గట్టిగా అరుస్తూ ఉంటారు. వశీకర టెన్షన్ అయిపోయి, అమ్మ తోడు ఈ ముక్క పుడక నా తలకి ఎలా వచ్చిందో నాకు అస్సలు తెలియదు, నేను దొంగని కాదు అని అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ ఉంటాడు. కానీ జనాలు మాత్రం మా చెవుల పూలు పెట్టకు, నువ్వే దొంగ అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. జనాలు ఫుల్గా కోపంతో దీనికి గుండు కొట్టి గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిద్దాం, పోలీసులకి అప్పగేద్దాం అని అరుస్తూ ఉంటారు. పోలీసులకి ఫోన్ చేయడానికి రెడీ అవుతారు. మన హీరోయిన్ అవని ఆపుతుంది. వద్దు మావయ్య, ఈరోజు నాకు కూతురి ఫంక్షన్, ఈ శుభకార్యం రోజు ఇలాంటి రచ్చ వద్దు. అమ్మాయి తనకి శిక్ష వస్తుంది. నువ్వు మర్యాదగా ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోలేకుంటే జనాలు రాళ్లతో కొడతారు అని గట్టిగా వార్నింగ్ ఇస్తే వదిలేస్తుంది. వశీకర పరువు పోయింది అని సైలెంట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ముక్కు పుడకని పసుపు నీళ్ళతో శుద్ధిగా చేసి ఫంక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వశీకర బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ దగ్గర వెళ్ళి ఫుల్ ఆర్గ్యుమెంట్స్ పడుతూ ఉంటాడు. పార్ట్నర్ అంటాడు, మన స్కెచ్ అక్షయని ఈ లోకం నుండి పంపేద్దాం కదా, నువ్వేమో ముక్కు పుడక దొంగలా దొరికితే ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోతుంది అని తిడుతూ ఉంటాడు. అప్పుడు వశీకర గట్టిగా షాక్ ఇస్తాడు. నేను నిజంగానే దొంగతనం చేయలేదు, నా గురించి అవనికి చెప్పకుండా నేను ఒక చిలుకకి మాత్రం వేశా కదా అని ఆ చిలుక నా మీద పగపట్టి నా తల కొప్పులా ముక్కు పుడకని పెట్టి నన్ను దొరికించేసింది అని నిజం చెప్పేస్తూ ఉంటాడు. పార్ట్నర్ అంటాడు, ఇంకా నువ్వు ఈ రూపం తోటి చుట్టుపక్కల కనిపించకు, లేదా జనాలు దేహశుద్ధితో చేస్తారు, వెంటనే వెళ్ళిపో అని చెప్పేస్తారు. మరి మొత్తానికి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.